హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనరాజ్ సార్ రీజనింగ్ క్లాసెస్ ఫ్రమ్ HDR ఎడ్యుకేట్. మనం ప్రాక్టీస్ క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని కొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. అలాగే చూసి ముందు ఏంటంటే కనుక మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేస్తూ ఉంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఐడియాస్ మనకి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మ్యాక్సిమం కొత్త ఐడియాస్తో నేను క్వశ్చన్స్ తయారు చేసి మీకు డిఫరెంట్ ఎగ్జామినేషన్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నాన్ని మీరు ఉపయోగించుకొని సహకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఈవేళ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఆడ్ మెన్ అవుట్ సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు. ఆడ్ మెన్ అవుట్ అంటే నెంబర్కి సంబంధించాడు. సాధారణంగా నెంబర్కి సంబంధించిన ఆడ్ మెన్ అవుట్ చేసినప్పుడు మనం ఏంటంటే ఎప్పుడూ కూడా ఆడ్ మెన్ అవుట్ చేసినప్పుడు 3:1 రేషియోలో విడగొట్టాలి. ఆ విషయం మర్చిపోకూడదు. అంటే ఆప్షన్స్ని బట్టి మనకి 4 ఆప్షన్స్ ఉన్న ఎగ్జామినేషన్స్ అన్నిటిని కూడా మీరు 3:1, ఒకవేళ 5 ఆప్షన్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు మీరు ఏం చేసుకుంటే 4:1 కింద మీరు యూజ్ చేసుకుంటారు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 3:1 అంటే ఏంటి, ఇక్కడ ఒకటి మన ఆన్సర్ని చూసిన డిఫరెంట్గా ఉన్నది ఒకటి చెప్పాల్సి వచ్చినప్పుడు రిమైనింగ్ 3 ఆర్ ఇన్ సేమ్ కేటగిరీ. అది మర్చిపోకూడదు. ఆడ్ మెన్ అవుట్ చేస్తున్నట్టు ఎప్పుడు కూడా ఏంటంటే ఒకటి మన ఆన్సర్ చెప్పగానే మిగిలిన 3 ఒకే కేటగిరీలో ఉన్నాయా లేదని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. నెంబర్స్లో సాధారణంగా ఏం చేస్తామంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అంటే అన్ని ఈవెన్ నెంబర్స్ ఉండే ఒక ఆడ్ నెంబర్ కానీ, లేదా అన్ని ఆడ్ నెంబర్స్ ఉండే ఒక ఈవెన్ నెంబర్ కానీ, లేదా ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు కానీ, లేదా అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ప్రైమ్ నెంబర్స్ చెక్ చేసుకోవడం కానీ, లేదా స్క్వేర్ వాల్యూస్తో చెక్ చేసుకోవడం, పవర్ వాల్యూస్తో డిఫరెంట్ లాజిక్స్ని యూజ్ చేసుకుంటూ ఇవ్వడం కానీ, లేదంటే కనుక డిజిట్స్ మధ్య రిలేషన్ ఇవ్వడం కానీ, లేదా ఎనాలజీ కాన్సెప్ట్లు అంటే అక్కడ ఉన్న నెంబర్కి ఇక్కడ ఉన్న నెంబర్కి రిలేషన్ ఇవ్వడం కానీ చేస్తాడు. ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసుకోవడం వస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తే అన్ని ఆడ్ నెంబర్సే ఉన్నాయి. మరి అన్ని ఆడ్ నెంబర్స్ ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉన్నది చెప్పాలి కాబట్టి డిఫరెంట్గా ఉన్నది చెప్పడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇందులో మనకు అన్ని ఆడ్ నెంబర్స్ కానీ 31 ప్రైమ్ నెంబర్, 41 ప్రైమ్ నెంబర్, 71 ప్రైమ్ నెంబర్, కానీ ఇది కాంపోజిట్ నెంబర్. ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. ఇది మాత్రం ఏంటి మనకి సంయుక్త సంఖ్య. ఓకే, అంటే 51 అనేది డిఫరెంట్. ఎప్పుడు అందుకే 3:1 అంటే ఈ 3 ఒక కేటగిరీలో ఉన్నాయి. అవన్నీ ప్రధాన సంఖ్య అనే కేటగిరీలో ఉన్నాయి. ఇది మాత్రం ఏంటంటే ప్రధాన సంఖ్య కాకుండా ఉంది కాబట్టి అది సంయుక్త సంఖ్య కాబట్టి ఆన్సర్ మనం ఏమని చెప్పొచ్చు, 51. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, లెటర్స్లో ఇచ్చాడు. లెటర్స్లో ఇస్తే సాధారణంగా మనం ఏం చేస్తామంటే కానీ లెటర్స్లో డిఫరెన్స్ చూస్తాం. అంటే లెటర్కి మధ్యలో డిఫరెన్స్ ఎలా ఉందనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ డిఫరెన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత లెటర్ కాన్సెప్ట్లో మళ్ళీ ఏం చూస్తామంటే కనుక డిఫరెన్స్ వర్కౌట్ అవ్వకపోతే ఓవెల్స్ కాన్సనెంట్స్ ఉన్నాయా, లేదా ఓవెల్స్ కాన్సనెంట్స్ మిస్ అయినాయా, లేదంటే కనుక నెంబర్ ఆఫ్ ఓవెల్స్ని కౌంట్ చేసుకుంటూ వెళ్తున్నామా లేదా, అలాగే ఎనాలజీ కాన్సెప్ట్లో లెటర్కి నెంబర్కి రిలేషన్ ఉందా లేదా, ఇవన్నీ బేస్ చేసుకుని మనం వెళ్ళాల్సిన అవసరం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తేనంటే మనం ఎప్పుడు ఫస్ట్ డిఫరెన్స్ చూస్తాం కాబట్టి చూడండి, D4F అంటే +2, 1416 +2, 2022 +2, 14 10 + 2 12 అంటే అన్ని +2 సిరీస్లో మనకి ఎప్పుడు ఏమనుకున్నాం 3:1 రేషియోలో రావాలి. 3:1 రేషియో వచ్చింది, ఇక్కడ రాలేదు. మరి రానప్పుడు ఏంటి మనకి తీసుకుంటే మరి డైరెక్ట్గా లేదు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా అందులో లెటర్స్ మిస్సింగ్ కాన్సెప్ట్లో ఉన్న లెటర్స్ ఏంటో ఐడెంటిఫై చేస్తాం. అంటే మిస్ అయిన లెటర్స్ ఏంటో గుర్తించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మిస్ అయిన లెటర్ ఏంటని చూస్తే మనకి ఈ మిస్ అయింది, ఇక్కడ మిస్ అయిన లెటర్ తీసుకుంటే ఓ మిస్ అయింది, ఇక్కడ మిస్ అయింది తీసుకుంటే యూ మిస్ అయింది, ఇక్కడ తీసుకుంటే కే మిస్ అయింది. ఇప్పుడు చూడండి, మిస్ అయిన లెటర్స్ అన్నీ కూడా మళ్ళీ ఒక లెటర్ మిస్ అయిందని తెలుస్తుంది మనకి. కానీ మిస్ అయిన లెటర్స్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఈ లెటర్స్ 3 కూడా ఈ కానీ ఓ కానీ ఏమని చెప్పచ్చు, మీరు ఓవెల్స్ అని చెప్పచ్చు. ఇది మాత్రం ఏంటి కాన్సనెంట్ కాబట్టి అన్ని వాటిల్లో కూడా లెటర్ మిస్సింగ్ అనేది ఓవెల్స్ జరిగితే కనుక ఇక్కడ ఏం జరిగింది మనకి కాన్సనెంట్ జరిగింది కాబట్టి అప్పుడు మనం డిఫరెంట్గా ఉన్నది అంటే ఇచ్చాం. అందుకనే 3:1 రేషియో చూడడం ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఏంటంటే అందులో ఉన్న కాన్సెప్ట్ ప్రకారం మనం వెళ్ళాల్సిన అవసరం. అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మిస్సింగ్ రాస్తాం. మిస్సింగ్ కాన్సెప్ట్లో వర్కౌట్ అవ్వలేదు, అప్పుడు రాసిన వాటిలో మనం ఐడెంటిఫై చేస్తే అన్ని ఓవెల్స్ మిస్ అయినాయి, ఒకటి కాన్సనెంట్ మిస్ అయింది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ లెటర్స్ నెంబర్స్ రిలేషన్ ఇచ్చాడు. లెటర్కి నెంబర్కి రిలేషన్ ఎప్పుడైతే మనకి ఇచ్చాడో ఆల్ఫాబెట్ యొక్క నెంబర్స్ ముందు రిప్రజెంట్ చేసుకొని ఆ నెంబర్స్ నుంచి పక్కన ఉన్న నెంబర్ తయారు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా. అంటే ఆ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్స్ రెండు ఎడిషన్ చేస్తే వచ్చిందా,
లేదా సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిందా, మల్టిప్లై చేస్తే వచ్చిందా, డివిజన్ చేస్తే వచ్చిందా, లేదా వాటికి స్క్వేర్స్ ఏమైనా యూస్ చేస్తే వచ్చిందా, నెంబర్స్ని టోటల్ చేసి స్క్వేర్ చేయడం కానీ, విడివిడిగా స్క్వేర్ చేసి టోటల్ చేయడం కానీ, లేదంటే కనుక అదేది వర్కౌట్ అవ్వకపోతే నెంబర్ ఆఫ్ డిజిట్స్ని బేస్ చేసి ఇచ్చాడా, లేదా నెంబర్ ఆఫ్ లెటర్స్ని బేస్ చేసి ఇచ్చాడా, లెటర్ యొక్క నెంబర్లో ఉన్న డిజిట్స్ని యూస్ చేసుకున్నాడా, ఈ అన్ని కాన్సెప్ట్స్ మనం వర్కౌట్ చేయాలి. ఏదైనా సరే లెటర్కి నెంబర్ కనబడింది అంటే ముందు నెంబర్ ఐడెంటిఫికేషన్ మనం రావాలి. ఇక్కడ నెంబర్ నేను ఐడెంటిఫై చేసుకుంటే డి నెంబర్ 4, ఈ నెంబర్ 5, జీ నెంబర్ 7, 8, 10, 11, 13, 14. నెంబర్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ లేదు, ఎందుకంటే 5 4s are 20, 7 8s are 56 అంటే నెంబర్ ఎక్కువ ఉందండి. నెంబర్ ఎక్కువ ఉందంటే మల్టిప్లికేషన్ చెక్ చేస్తాం. మల్టిప్లికేషన్ ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే ఇమీడియట్గా మనం ఏం ఆలోచన రావాలి, మనకి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఆలోచన వస్తే కనుక ఇప్పుడు నేను ఏమని చెప్పొచ్చు, ఇలా అనొచ్చా, 4 square ప్లస్ 5 square 16 ప్లస్ 25 దట్ ఈజ్ 41 సరిపోయింది. అగైన్ 7 square ప్లస్ 8 square 7 square 49 ప్లస్ 64 113 సరిపోయింది. 10 square plus 11 square 10 square 100 plus 11 square 121 221 సరిపోయింది. 13 square plus 14 square 169 plus 196 దట్ ఈస్ 365. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 385. అన్నీ కూడా స్క్వేర్ టోటల్ చేసి మనకి స్క్వేర్స్ని చేసుకున్న తర్వాత స్క్వేర్ని టోటల్ చేసిన తర్వాత స్క్వేర్ చేసి దాన్ని టోటల్ చేస్తే వచ్చిన వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ మాత్రం ఏమైంది, ఆ వాల్యూ మనకి రాలేదు. అంటే డిఫరెంట్గా ఉన్నది ఏమని చెప్పచ్చు, ఎంఎన్ 385 365 రావాల్సిన ప్లేస్లో 385 ఉంది కాబట్టి మనం ఇక్కడ 385 కింద చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ బైనరీ కాన్సెప్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఎలా బైనరీ అంటే 1 zeros మనకు కనబడుతుంది కాబట్టి బైనరీని ఎక్స్పెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ కూడా చూడండి, బైనరీ తీసుకుంటే ఈ వాల్యూ ఎంత అని తీసుకుంటే 1 2 4 8 16 24 ప్లస్ 1 25 వచ్చింది. ఈకి 25కి ఏదైనా సంబంధం ఉందంటే ఆల్ఫాబెట్లో ఈ నెంబర్ ఎంత, ఆల్ఫాబెట్లో ఈ నెంబర్ 5. ఆ 5ని స్క్వేర్ చేసి 25 వాల్యూ బైనరీలో రాసాడు అనొచ్చా. ఓకే, అలాగే ఇక్కడ కూడా చూడండి 1 2 4 8 16 32 64 అంటే 64. అంటే అక్కడున్న ఆల్ఫాబెట్ లెటర్ వాల్యూని స్క్వేర్ చేసాడనే విషయం ఇక్కడ తెలిసింది. ఇక్కడ కూడా చెక్ చేద్దాం. హెచ్ వాల్యూ 8 స్క్వేర్ 64, ఇది కూడా సరిపోయింది. అంటే నెక్స్ట్ మనం ఇక్కడ చెక్ చేస్తే 1 2 4 ప్లస్ 1 5 బి 2 స్క్వేర్ అంటే 4 రావాలి, 4 అంటే 100 రావాలి, కానీ 101 ఉంది. ప్రస్తుతానికి ఇది తప్పు వచ్చింది. మరి ఇది కూడా చెక్ చేసిన తర్వాతే మనం ఆన్సర్ చూస్ చేయాలి. ఇది కూడా చెక్ చేద్దాం. 1 2 4 8 16 డి నెంబర్ ఎంత 4 స్క్వేర్ 16 సరిపోయింది కదా. అంటే ప్రతి దాంట్లో వాడు ఏం చేస్తాడు, లెటర్ వాల్యూ తీసుకొని ఆ లెటర్ వాల్యూ ఉన్నదాన్ని స్క్వేర్ చేసి దాన్ని బైనరీ కింద కన్నాడు. 5 స్క్వేర్ 25 8 స్క్వేర్ 64 4 స్క్వేర్ 16. కానీ ఇది బైనరీ 100 రావాల్సింది 101 రాసాడు కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఏమని చెప్పచ్చు, B101 అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, అగైన్ మళ్ళీ ఆడ్ మెన్ ఇచ్చాడు. ఆడ్ మెన్లో మనం డిఫరెంట్గా తీసుకుంటే M 13 22 18 11 15 20 18 22 A1 కదా, నేను పెద్ద నెంబర్ కింద రాస్తాను. 26 ప్లస్ 1 అంటే 27 కదా, అలా 27 రాస్తాను. ఓకే, నెక్స్ట్ 8 12 17. ఇక్కడ చూడండి క్లియర్గా మనకు తెలుస్తుంది, +4 + 5 18 + 4 22 22 + 5 27 8 + 4 12 12 + 5 17. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే చాలా డిఫరెన్స్ ఉంది. 13 + 9 22 - 4 అన్నీ కూడా +4 + 5 సిరీస్తో ఉంటే ఇది మాత్రం ఏంటంటే డిఫరెంట్గా +9 - 4 సిరీస్తో ఉంది. అప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఏమని చెప్పచ్చు, క్లియర్గా 1 అని చెప్పచ్చు, MVR. ఓకే, నెక్స్ట్ తర్వాత కూడా చూడండి, నెంబర్ కాన్సెప్ట్లో ఇచ్చాడు. నెంబర్ ఆడ్ మెన్ సేమ్ నెంబర్ కాన్సెప్ట్లో ఇచ్చాడు. ఇక్కడ నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ పెద్ద నెంబర్స్. డైరెక్ట్గా లాజిక్ రాస్తున్నాను. ఇక్కడ లాజిక్ ఏంటంటే
ఏ ఫామ్లో ఉందంటే ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ స్క్వేర్ ఏంటంటే కనుక ఇది 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్. అంటే 5 క్యూబ్ అంటే 125 మైనస్ 25 100. తర్వాత ఇది 7 క్యూబ్ మైనస్ 7 స్క్వేర్ 343 మైనస్ 49 294. Again 11 cube minus 11 square 1331 minus 121 1210. కానీ ఇది మాత్రం ఎలా ఉందంటే 10 క్యూబ్ ప్లస్ 10 స్క్వేర్. 10 క్యూబ్ అంటే 1000 ప్లస్ 100 దట్ ఈజ్ 1100. అంటే యాక్చువల్గా ఇది ఎలా ఉండాలి మనకి 10 క్యూబ్ మైనస్ 10 స్క్వేర్ ఉండాలి. అంటే 1000 మైనస్ 100లో ఉండాలి, 900 ఉండాలి. ఉంటే అప్పుడు ఈ సీక్వెన్స్ అవుతుంది. కానీ ఇవన్నీ కూడా ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ అనే ఫామ్లో ఉంటే ఇది ఒక్కటి ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ స్క్వేర్ అనే ఫామ్లో రాశాడు. ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఏంటంటే ఇది డిఫరెంట్గా ఉందని తెలుస్తుంది కాబట్టి ఆప్షన్ 1100. అది అన్నీ ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఫామ్లో ఉంటే ఇది మాత్రం ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఫామ్, అన్ని మైనస్ కాన్సెప్ట్లో ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడు. కోడింగ్ డీకోడింగ్లో వర్డ్ కోడింగ్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇది జంబుల్ కాన్సెప్ట్లో ఉన్నట్టు తెలుస్తుంది. కోడ్ ఫర్ నన్. నన్ అనేది ఎక్కడ ఉందో చూడండి. నన్ అనేది మనకి థర్డ్ వన్లో కనబడుతుంది. ఇంకా నన్ ఇంకెక్కడన్నా ఉందేమో చెక్ చేస్తే నన్ ఇంకెక్కడా లేదు. చూడండి, ఎక్కడ లేదు, ఇక్కడ లేదు. అంటే ఇందులో ఉండి ఇంకెక్కడా ఉండకూడదు అనమాట. అంటే ఇందులో ఉన్న వర్డ్ ఇంకెక్కడా లేని వర్డ్ ఏంటంటే అండేనా. ఈజీ పైన కనబడుతుంది, హార్డ్ పైన కనబడుతుంది. అంటే డైరెక్ట్గా అండ్ అని చెప్పచ్చు. అది ఓకే. ఒకవేళ కామన్గా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఫైండ్ ద కోడ్ ఫర్ ఈజీ అని అడిగాను. ఈజీ 2 చోట్ల ఉంది. అప్పుడు ఈజీ 2 చోట్ల ఉంది కాబట్టి ఏమవుతుంది, TUN అనేది ఆన్సర్ అవుతుంది. అదే హార్డ్ అడిగితే హార్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్లో ఉంది. ఫస్ట్ అండ్ లాస్ట్లో ఉన్నది ఏంటి, BUN కాబట్టి BUN. అంటే అక్కడ ఉన్న దాన్ని బట్టి మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇక్కడ డైరెక్ట్గా మనకి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ నన్ను అడిగాడు కాబట్టి ఇందులో ఉండి ఇంకెక్కడా లేని పదం కాబట్టి అండ్ అనే పదం మాత్రమే అక్కడ మనకి కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది కూడా వర్డ్ కోడింగ్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బుక్ ఈజ్ కాల్డ్ పెన్. బుక్ చూస్తే వాడు ఏమని పిలుస్తున్నాడంటే పెన్ అని పిలుస్తున్నాడు. పెన్ ఈజ్ కాల్డ్ నైఫ్, నైఫ్ ఈజ్ కాల్డ్ గన్, గన్ ఈజ్ కాల్డ్ రైఫిల్. దెన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కట్ వెజిటబుల్స్ ఇన్ దిస్ కోడ్ లాంగ్వేజ్. ఓకే, ఒక పరిభాషలో ఏంటంటే కనుక పుస్తకాన్ని పెన్ అని పిలుస్తున్నాడు, పెన్నును కత్తి అంటున్నాడు, కత్తిని తుపాకి అంటున్నాడు, తుపాకిని రైఫిల్. ఇప్పుడు కాయగూరలు కోయడానికి ఏం కావాలంటున్నాడు కాబట్టి కాయగూరలు కోయడానికి, కూరగాయలు కోయడానికి కావాల్సింది ఏంటి మనకి కత్తి. కానీ వాడు కత్తిని చూసిన తర్వాత ఏమని పిలుస్తున్నాడు, కత్తి చూడగానే పెన్ ఈజ్ కాల్డ్ నైఫ్, నైఫ్ ఈజ్ కాల్డ్ గన్. మనకి నైఫ్ కావాలి కానీ వాడు నైఫ్ని చూసి ఏమని పిలుస్తున్నాడు, గన్ అని పిలుస్తున్నాడు. అంటే ఆన్సర్ ఏమవుతుంది, గన్. అది ఓకే. నెక్స్ట్ ఇది చూడండి, ఇది డిఫరెంట్ కోడ్, సేమ్ ఇందాక కనబడిన కాన్సెప్టే కానీ ఇక్కడ కోడింగ్ అనేది మనకి అందులో ఉన్నట్టు మనకి కనబడట్లేదు. ఇక్కడ చూడండి, లెటర్స్ అండ్ నెంబర్స్లో ఇచ్చాడు. లెటర్స్ అండ్ నెంబర్స్తో ఎప్పుడన్నా ఈ మధ్య కోడింగ్ ఇలా ఇస్తున్నాడు. లెటర్స్ అండ్ నెంబర్స్తో కోడింగ్ ఇస్తే మనం చెక్ చేసుకోవాల్సిందంటే నెంబర్కి సంబంధించి ఇక్కడున్న లెటర్స్తో ఏదో రిలేషన్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 లెటర్స్ ఉంటే 5 లెటర్స్ ఇవ్వచ్చు, లేదా ఇక్కడ 8 లెటర్స్ ఉంటే 8 లెటర్స్ వర్డ్ ఇవ్వచ్చు, లేదా ఇచ్చిన నెంబర్ ఇక్కడ 5 లెటర్స్ ఉంటే ఇక్కడ 10 ఇవ్వచ్చు. అంటే 5 డబల్ చేసి ఇవ్వచ్చు, వాడి ఇష్టం. లేదా 5లోంచి ఏదైనా నెంబర్ కలపచ్చు, ఏదైనా సబ్ట్రాక్షన్ చేయొచ్చు, దాన్ని స్క్వేర్ యూజ్ చేయొచ్చు, క్యూబ్ యూజ్ చేయొచ్చు, వాడి ఇష్టం. అంటే ఇక్కడున్న లెటర్ వాల్యూస్ని బేస్ చేసిన, అంటే ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయి తీసుకుని దాని నుంచి వాడు నెంబర్ ఆఫ్ లెటర్స్ తీసుకోవడం కానీ, నెంబర్ ఆఫ్ లెటర్స్ని డబుల్ చేయడం కానీ, నెంబర్ ఆఫ్ లెటర్స్ని స్క్వేర్ చేయడం కానీ, నెంబర్ ఆఫ్ లెటర్స్ క్యూబ్ చేయడం కానీ, లేదా ఏదైనా నెంబర్ ఎడిషన్ చేయడం కానీ, సబ్ట్రాక్షన్ చేయడం కానీ ఏ కాన్సెప్ట్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. అలాగే రెండోది లెటర్స్ కనబడుతున్నాయి. లెటర్స్ కనబడినప్పుడు సాధారణంగా ఏం చేస్తుంటే ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ కానీ, లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ కానీ, మిడిల్ లెటర్ ఆఫ్ ద వర్డ్ కానీ, లాస్ట్ బట్ 1 లెటర్ ఆఫ్ ద వర్డ్ రాయొచ్చు. లేదా ఇచ్చిన లెటర్స్కి ఆపోజిట్ లెటర్స్ ఉంటాయి కదా, ఆపోజిట్ లెటర్స్ రాయొచ్చు. లేదంటే కనుక ఆ లెటర్కి +1 -1 +2 -2 ఏదైనా సీక్వెన్స్ని యాడ్ చేసి కానీ సబ్ట్రాక్షన్ చేసి రాయడానికి అవకాశం ఉంది. ఇవి మనం చెక్ చేసుకోవాలి. అంటే ఇందులో డైరెక్ట్ కోడింగ్ లేదు యాక్చువల్గా. ఇందాక మనకి ఈ క్వశ్చన్ చూసినప్పుడు ఏంటంటే డైరెక్ట్ కోడింగ్లో ఇలా ఉంది కాబట్టి అబ్జర్వ్ చేసి చెప్పేసాము. కానీ ఇక్కడ మనకి అలాంటి డైరెక్ట్ కోడింగ్ లేదు. అలాగే చూడండి, అడిగిన క్వశ్చన్ కూడా ఇక్కడున్న వర్డ్ కోడింగ్ లేదు. ఇందులో ఉన్న వర్డ్స్లో ఏదైనా కోడింగ్ ఉందా అక్కడ లేదు. ఇక్కడ ఉన్న వర్డ్స్ ఎగ్జామినేషన్, వెల్, స్టడీ ఇవన్నీ ఉన్నాయి. కానీ అడిగింది ఏంటి, క్వశ్చన్స్కి కోడ్ అడిగాడు.
అంటే ఇక్కడున్న వర్డ్లో ఉన్న దానికి కూడా సంబంధం, అంటే వర్డ్కున్న రిలేషన్ ఏంటో మాత్రమే మనం ఐడెంటిఫై చేసి లెక్క చేయాలి. కాబట్టి ఇందులో వర్డ్కున్న రిలేషన్ ఏంటో నేను ఐడెంటిఫై చేసుకుంటే కనుక, ఇప్పుడు ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేస్తే స్టడీ అంటే 5 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 5 కనబడుతుంది, కానీ ఆర్ అనే లెటర్ ఇందులో లేదు అసలు. పోనీ ఏదైనా ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ అనుకుంటే లేదు, ఎక్కడా లేదు. అలాగే నెక్స్ట్ ఏంటంటే కనుక అందులో ఉన్న లెటర్లోంచి పోనీ ప్లస్ మైనస్ చేస్తే ఎస్ ప్లస్ ఎస్ మైనస్ కనబడుతుంది, ఎస్ మైనస్ అని కనబడుతుంది. అలాగే వెల్ చూద్దాం. వెల్ తీసుకుంటే అలా 4 అనే లెటర్ లేదు, ఇన్ తీసుకుంటే 2 లేదు. అంటే ఫస్ట్ మన స్టడీలో నెంబర్ ఆఫ్ లెటర్స్ రాసాడని మనం అనుకున్నాం, కానీ మిగిలిన లెటర్స్ దేనికి ఉన్న లెటర్స్కి అక్కడ ఉన్న నెంబర్కి సంబంధం అనేది కనబడట్లేదు. ఓకే, ఇంకా ఏదైనా తీసుకుంటే కనుక పెద్ద నెంబర్ దగ్గర ఐడెంటిఫై చేద్దాం, ఎందుకంటే కొంత అవకాశం ఉంటుంది. పెద్ద నెంబర్స్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి, కానీ ఇక్కడ 15 ఉన్నాయి. అంటే 12కి 3 యాడ్ చేసాడు అనుకుందాం ఒకసారి, అంటే 15 ఒకసారి ఎక్స్పెక్టేషన్. ఇక్కడ కూడా చెక్ చేద్దాం, నాలెడ్జ్లో కూడా 1 2 3 4 5 6 7 8 9 9 + 3 12 ఉండాలి. 12 ఉందా లేదా? ఉంది, అది కూడా సరిపోయింది. ఇప్పుడు మిగిలిన చెక్ చేద్దాం. ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి, కాబట్టి 5 + 3 8 కనబడుతుంది. 4 + 3 7 కూడా వచ్చింది. 2 + 3 5. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకి క్లియర్గా మనకి ఏం తెలుస్తుందంటే అక్కడ నెంబర్ యొక్క లాజిక్ ఏంటంటే కనుక నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ లెటర్కి 3 యాడ్ చేస్తే వచ్చిన దాన్ని కోట్ చేసుకున్నాడు నెంబర్. అంటే ఇక్కడ మనం చూడండి అన్నీ చెక్ చేసుకున్నాం. 4 + 3 7 కనబడుతుంది, 5 + 3 8 కనబడుతుంది, 3 + 3 6 కనబడుతుంది. ఇది కూడా సరిపోయింది. 4 + 3 ఇక్కడ 7 కనబడుతుంది, 4 + 3 7 + 3 10 కనబడింది, 2 + 3 5 కనబడింది, 3 + 3 6, 3 + 3 6 కనబడిందా లేదా? అంటే ఖచ్చితంగా అదే. అంటే డైరెక్ట్గా మనం ఆన్సర్ చేసేయచ్చు. ఇప్పుడు అన్నీ చూడాల్సిన అవసరం. ఇక్కడ క్వశ్చన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 9 లెటర్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఏమని చెప్పచ్చు అంటే 9 + 3 అని చెప్పచ్చు. 9 + 3 అంటే 12. అంటే ఖచ్చితంగా మనకు ఆప్షన్లో 12తో ఉన్నదే ఆన్సర్ అనమాట. అంటే ఈ రెండు ఎలిమినేట్ చేసేయచ్చండి. ఇక లెటర్ తెలియాలి. ఇప్పుడు నెంబర్ తెలిసిపోయింది మనకి. నెంబర్ ఏంటంటే నెంబర్ లాజిక్ ఏంటి, ఇక్కడ ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో దానికి +3 యాడ్ చేస్తే నెంబర్ వాల్యూని కోట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కూడా మనం నెంబర్ కోట్ చేస్తాం. ఇంక హెచ్ఆర్జే అనేది చూడాలి. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ స్టడీ అని తీసుకుంటే 5 + 3 8లో ఉంది, అంటే ఇందులో ఉంది. లెటర్ చెప్పాలి. హెచ్కి ఎస్కి ఏమైనా సంబంధం ఉందా అంటే ఇందులోని లెటర్ లేదు కదా, లేదు. పోనీ ఇక్కడ చూద్దాం. వెల్ తీసుకుంటే 4 + 3 7. ఇక్కడ డీకి ఇందులోని లెటర్స్కి అయినా సంబంధం ఉందంటే ఆపోజిట్ లెటర్స్ కనబడుతున్నాయి చూడండి. ఆపోజిట్ లెటర్స్ ఏంటి? ఇది EFGHIJKL MNOPQRSTUVWXYZ. అవును. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఎస్ ఉన్న చోట మనకి ఏం కనబడింది అంటే హెచ్ కనబడింది. SH ఆపోజిట్ లెటర్స్. అవునా. డబ్ల్యూ ఉన్న చోట ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో డబ్ల్యూ కొన్న చోట డి కనబడుతుంది చూడండి, WD DW. సరిపోయిందా? ఐ ఉన్న చోట అంటే 5 దగ్గర చూడాలి, IR. ఎగ్జామినేషన్ని EV కనబడిందా? EV. అంటే ఏం చేశాడు, ఫస్ట్ లెటర్ ఏంటో తీసుకొని దానికి ఆపోజిట్ లెటర్ రాశాడు. అంటే ఇందులో 2 లాజిక్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ తీసుకొని దానికి యాడ్ చేసి 3 యాడ్ చేసి నెంబర్ తయారు చేశాడు. లెటర్స్ ఎక్కడ కనబడుతున్నాయి, అందులో వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్కి మాత్రమే ఇక్కడ లెటర్ కోడ్ ఏం చేశాడు మనకి దాని యొక్క ఆపోజిట్ లెటర్ రాయడం జరిగింది. అంటే ఇక్కడ కూడా మనకి క్వశ్చన్కి ఆపోజిట్ లెటర్ అంటే క్యూకి కావాలి. క్యూకి ఆపోజిట్ లెటర్ ఏంటో చూడండి. క్యూకి ఆపోజిట్ లెటర్ ఏంటి? JQ. అంటే జే రావాలి. అంటే నెంబర్ ఏమో 12 రావాలి, లెటర్ ఏమో జే రావాలి. 12J ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ 2లో ఉంది. ఓకే. మధ్యకాలంలో కోడింగ్ అనేది కొంచెం మారుస్తున్నాడు. అంటే బ్యాంకింగ్ కాన్సెప్ట్ ఉన్న క్వశ్చన్స్ కూడా మనకి మీ రిమైనింగ్ ఎగ్జామినేషన్స్లో కూడా కోడింగ్ అప్లై చేస్తున్నాడు. ఇందులో బేసిక్ మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, అది ఈ క్వశ్చన్ అనమాట. తర్వాత చూడండి, తర్వాత కోడ్ ఏమంటే అడిగాడు, PAR పర్టిక్యులరైజ్ ఈ వర్డ్కి అడిగాడు. ఇవన్నీ లెటర్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. అంటే 13 + 3 అంటే 16 రావాలి. నెంబర్ మనకి ఏం రావాలి? 16 రావాలి. 16 వస్తే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా లెటర్ రావాలి. లెటర్ ఏంటి?
పీకి ఆపోజిట్ లెటర్ రావాలి. పీకి ఆపోజిట్ లెటర్ ఏంటి వచ్చండి? పీకి ఆపోజిట్ లెటర్ కే, అంటే ఇక్కడ కే అంటే 16K అని చెప్పాలి. 16K ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 అనమాట. అది ఓకే. నెక్స్ట్ ఓకే ఈ 10 క్వశ్చన్స్తో మనం ఏంటంటే కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వేరే క్వశ్చన్స్ మనం చూద్దాం. అలాగే ఎప్పటికప్పుడు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంకా ఏంటంటే కనుక నెక్స్ట్ క్లాస్ నుంచి కొన్ని టిప్స్ ఏదైనా చెప్పడానికి కూడా లాస్ట్ లైన్లో కొన్ని టిప్స్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. టిప్ ఆఫ్ ద డే అన్నట్టు ఒక షార్ట్ కట్ కానీ లేదంటే కనుక ఏదైనా ఒక లాజిక్ కానీ ఏదైనా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అది బాగా షేర్ చేయండి. అలాగే అందరూ ఉపయోగించేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.